విగ్రహాల్ని స్వీకరించారు. సరే అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇక బయలుదేరడానికి వారు సిద్ధపడుతూ తమ దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికులు ఉంటారు కదా, వారిని పిలిచి అడిగారట, ఏమండి అందరినీ జాగ్రత్తగా భగవద్ అనుగ్రహం లభించేట్టుగా చేశారా? అందరికీ ఏవేవి అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందో అవన్నీ కూడా పూర్తిగా ఇవ్వడం అయిందా లేదా? అవన్నీ కూడా క్లియర్ చేశారా లేదా అంటే, వాళ్ళు స్వామి అన్నీ చేసేసాం అనుకోండి, కానీ ఒక్క ఆవిడ మాత్రం మనం ఏం చేసినా ఆవిడ అంగీకరించట్లేదు స్వామి, మేము ఏం చేసినా ఒప్పుకోవట్లేదు. అదేమిటయా, ఎవరది? తీసుకురండి. ఇలాగా బయలుదేరబోతూ సరే ఒక వృద్ధ నారీమణి ఆవిడ అక్కడికి తీసుకొచ్చారు. స్వామి ఇదిగో ఈవిడికే. ఏం చేసింది ఈవిడ? స్వామి ప్రతిరోజు కూడా భగవంతుడికి ఆరాధన చేయడానికి, ఆరగింపు చేయడానికి అవసరమైనటువంటి పాలు తీసుకొచ్చి ఈవిడ రోజు సమర్పిస్తోంది స్వామి. మరి 4 నెలల పాటు పాలు సమర్పించింది కదా, అంటే దానికి సంబంధించినటువంటి ఏదో కొంత కాస్ట్, దాని మూల్యాన్ని చెల్లించాలి అని మేము చేస్తే ఈవిడేం తీసుకోవట్లేదు. అసలే పెద్ద ధనవంతురాలైతే ఏం కాదు, సామాన్యమైనటువంటి ఒక బీద స్త్రీ. మరి ఇలాంటి ఆవిడ తీసుకొచ్చి ఇంత సేవ చేసింది, ఏదో తీసుకోమ్మా, నువ్వు దాని కాస్ట్ అని కాదు, కనీసం ఏదో కొంత పెరుమాళ్ అనుగ్రహంగా ఆచార్య కృపగా ఇది తీసుకో అని మేము చెప్పి చూసాం, బతిమాలాం, పామాలాం. ఏం చేసినా ఈవిడ ఒప్పుకోవట్లేదు స్వామి, ఏం తీసుకోవటం లేదు అని చెప్పారు. అడిగితే ఆవిడ రామానుజుల వారి దగ్గరికి వచ్చింది. ఏమమ్మా, పెరుమాళ్ అనుగ్రహంగా నువ్వు దాన్ని తీసుకోవచ్చు కదా అంటే, స్వామి మీకు నిజంగా నాకేమైనా ఇద్దామని అనిపిస్తుందా? నేనేదో కోరి ఆశించి నేను సేవ చేయలేదు స్వామి. అయినా మీరు ఏదైనా అనుగ్రహిస్తానంటే నేను తప్పకుండా స్వీకరించడానికి రెడీ స్వామి. కానీ అనుగ్రహించేదేదో కొంచెం దాసురాలు కోరింది ఏమైనా మీరు అనుగ్రహించగలిగితే నేను ధన్యురాలను అవుతాను. అబ్బో, చూస్తేనేమో చిన్న ఒక గొల్ల వనితలా ఉంది ఈవిడ, కానీ మరి మాట తీరు చూస్తే కొంచెం చాలా తెలివైనటువంటి స్థితిలోనే కనిపిస్తోంది. సరే నీకేం కావాలని కోరుకుంటున్నావు అంటే, స్వామి నాకు అక్కడ కొంచెం చోటు, ఆ ఊళ్ళో కొంచెం చోటు ఇప్పించండి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఓ చిన్న జాగా కావాలి అని అంటే ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ పడాలి. అలాంటిది ఏదైనా అందులోని వాడి ప్రైమ్ ఏరియాస్లో ఎక్కడైనా తీసుకోవాలంటే దానికి ఎంతమంది ద్వారా ప్రయత్నం చేసుకోవాలి, ఎన్ని రకాల ప్రయత్నం చేసుకోవాలి. పరమపదంలో నాకు కొంచెం చోటు ఇప్పించండి స్వామి అంటే, సరే అలాగే లేవాయ్ అంటే, కాదు స్వామి చిన్న చీటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిని అడిగితే మళ్ళీ చూపించుకోవడానికి ఏదైనా ఒక సాక్ష్యం కావాలి కదా, అంచేత దేని మీదైనా ఒక చిన్న కాగితం మీద దేవరవారు రాసి ఇస్తే దాసరాలు ధన్యురాలను అవుతాను. నేను కోరుకునేటటువంటి మూల్యం అదే. ఆశ్చర్యపడ్డారు రామానుజుల వారు. మన పెద్దస్వామి వారు ఎప్పుడు చెప్తుండేవారు, శబరి రాముడు తన దగ్గరికి వస్తే ఆశ్రమానికి, రాముడికి తన గురువు గారి యొక్క గొప్పతనాన్ని అంతటినీ చూపించి, ఆ తర్వాత రామా మరి నేను వెళ్ళొస్తా, కానీ మా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏమోయ్ రాముడు వచ్చినప్పుడు చేయమన్న ఉపచారాలన్నీ నువ్వు చేసే వచ్చావా అని అడుగుతారు. అడిగితే చేసి వచ్చానండి అని చెప్పేస్తే చాలదు కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా, ఆన్ రికార్డ్ ఏదైనా చూపించాలి కదా. అందుచేత నాకు కూడా చిన్న చీటీ రాసేవాయా. రాముడు అనుకున్నట్ట ఈవిడేం శబరి ఒక బోయత, అక్షరాలు రావు, ఏ రకమైనటువంటి పెద్ద ఇతరమైనటువంటి జ్ఞానార్జన ఏం లేదు కదా, ఈవిడికి ఏం తెలుస్తుందిలే, రాసిమ్మంటావా? రాసి ఇవ్వాలి రామా, మరి ఎవరైతే చూపించాలి కదా.
సరే ఒక భోజపత్రాలు ఉంటాయి కదా, భోజపత్రాలు అప్పుడు ఆ రోజుల్లో పేపర్స్ మీద రాసేవారు కాదు, తాళపత్రాల మీద కానీ, లేకపోతే ఆ భోజ వృక్షాలు ఉంటాయి. మన బద్రికాశ్రమంలో, మన ఆశ్రమానికి పక్కన మన ఆశ్రమంలో కూడా ఒక భోజ వృక్షం ఉంది. దాని కాండానికి బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు సన్నటి కాగితాల్లాగా వచ్చేస్తుంది అన్నమాట. అది దాని మీద రాసేవారు దొరికి రోజుల్లో. చాలా కాలం నిలవ ఉండేదన్నమాట. భోజపత్రాలు అంటారు. అలాంటిది ఒక పత్రం తీసుకుని, సరే దాని మీద ఒక పండు రసంతో బాబా ఆయన రాసి ఇచ్చేసేట. ఏమని? పూజింపబడెను రాసి. సరే తీసుకున్నా రాసి ఇచ్చేసాను నేను నీకు, తీసుకుని. రామా ఏమిటి రాసిందో? కర్త లేదు, కర్మ లేదు. పూజింపబడేను అంటే ఎవరు పూజింపబడేను, ఎవరిచే పూజింపబడాను, ఎలా పూజింపబడి? అవ్వా ఏం చదువుకున్నావా నువ్వు? పాపం రాముడు అంతటి వాడికి ఏమనాలో తోచలేదు. అమ్మా నువ్వు చూస్తే సామాన్యురాలి వల్ల లేవో, చాలా గట్టిదానివి అని. సరే పోని మళ్ళీ అది తీసుకుని ఆ భోజపత్రాన్ని పూజిత రామ. చాలే ఏం రాశావు? రాముడు అంటే సన్ ఆఫ్ సో అండ్ సో అని రాయిద్దా? బలానా వాళ్ళ అబ్బాయిని రాముడు చాలామంది ఉన్నారు. నీ వివాహం అయినప్పుడు రాముడు వచ్చాడు, భార్గవ రాముడు, పరశురాముడు అంటుంటాం కదా, మరి ఆయన కూడా రాముడేను. అలాంటి రాముడిని పూజ చేయమని చెప్పలేదు మా గురువు గారు, నీకు పూజ చేయమని చెప్పారు. మరి నీ అడ్రస్ ఏమిటో కరెక్ట్గా రాసి అంటే మళ్ళీ తీసుకుని, ఓహో రాసిమంటావా? దశరథాత్మజ రామ పూజిత. ఆయనకేం తృప్తి కలగలే? నేను చేసిందా? ఏమిటి చేయలేదు ఈవిడ, ఏమిటి చేసింది ఆవిడ? రాముడు వస్తే మొత్తం ఆశ్రమం అంతా మళ్ళీ అసలే తిరిగి తిరిగి వచ్చాడు ఆయన. పోనీ వచ్చిన తర్వాత ఏమయ్యా కూర్చుని కాస్త మంచినీళ్ళు తాగుతావా, లేకపోతే కాఫీ, టీ, చాయ్ ఏం అడగలే. మొత్తం ఆశ్రమం అంతా చూపించి మరి నేను వెళ్ళొస్తాను. నేను చేసిన దాంతో నీకేం తృప్తి కలగలేదా? ఆరాధన ఎదురుకుండా నిలబెట్టి ఏమయ్యా నేను నీకు చేసిన తృప్తి కలగలేదంటే ఎవడ మాత్రం ఏమంటాడు కనుక, బాబే బాగా కలిగిందా, చాలా సంతృప్తి. మరి రాయి అది కూడా దాని మీద. మళ్ళీ తీసుకుని సమ్యక్ పూజిత రామ దశరథాత్మజ. నిన్ను పూజ చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. నేను పూజ చేసేట్టుగా ఏది? శబర్యా పూజిత సమ్యక్ రామ దశరథాత్మజ. శబరి పూజలు రాముడు, దశరథని యొక్క కుమారుడైన రాముడు అందుకోనేను. థ్యాంక్ యూ వెరీ మచ్, వెళ్ళొస్తానని బయలుదేరేసింది. యోగా అగ్నితో శరీరాన్ని వదిలి వెళ్ళింది అని మనం రామాయణంలో వింటామే. ఈ గొల్ల ఆ వృద్ధ ఆవిడ కూడా రామానుజుల వారి దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి నేను పర్మిట్ చేస్తున్నాను నిన్ను అని దేవరు వారు కూడా నాకు ఆ చీటీ మీద రాసిస్తే నాకు అదే మూల్యం. నేను సమర్పించిన దానికి నేను కోరుకునేటటువంటి ప్రతి అదే. ఆశ్చర్యపడ్డాట రామానుజుల వారు. రామానుజుల వారే కాదు, అక్కడ చాలా మేమే గొప్ప గొప్ప భక్తులం, అసలు ఆచార్య సేవ నిష్ఠా తత్పరులం, మాకు గురువుగారంటే అబ్బా ప్రాణం, దేవుడు అంటే అంతకంటే ప్రాణం. ఇలాగా రకరకాల సేవలు చేసుకునేటటువంటి వాళ్ళంతా ఉన్నారు చుట్టూ. పిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. కానీ వారెవరికి రామానుజుల వారి యొక్క సేవని అలా కోరాలి అని అనిపించలేదు. ఆ వృద్ధ వనిత కోరిన కోరికని విని వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయి అలా చూస్తున్నారు. రామానుజుల వారు ఏం చేస్తారా అని. రామానుజుల వారు ఒక చీటీ మీద రాసిచ్చారట, నీకు భగవంతుని యొక్క నిత్య కైంకర్యము సిద్ధము. ఆ చీటీ చూసుకుంది ఆవిడ, సంతృప్తి చెందింది. అక్కడ చూస్తూ ఉండగానే తన యొక్క దేహాన్ని ఆవిడ అక్కడ త్యాగం చేసి వెంటనే మోక్షానికి చేరింది అని మనకి వారి చరిత్రలో కనిపిస్తుంది. రామానుజ అష్టోత్తర శతనామాల్లో
గోపిక ముక్తిప్రదాయకాయ నమః అని ఒక నామం ఉంది వారికి. గోపికలకి ముక్తినిచ్చిన వాడెవడు? ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు. బలరామానుజుడు ఇచ్చాడు కదా. బలరాముని యొక్క తమ్ముడైన శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ఆయన రామానుజుడే. మన భగవద్ రామానుజులు కూడా తమకి ఆ రకమైనటువంటి సేవలు అర్పించినటువంటి ఆ గోపికకి కూడా ఆ రకంగా ముక్తి ప్రదానం చేసి ఆవిడ్ని తరింపచేసినటువంటి మహనీయులు. అందుచేత విశ్వాసం అనేది చాలా ప్రధానం. మనకి విశ్వాసం చాలా తక్కువ. అసలు మనకి మన మీదే నమ్మకం లేదా? ఇంకా మిగతా ఎదటి వాళ్ళ మీద ఎలా నమ్మకం వస్తుంది? ఉందని మనకి మన మీద నమ్మకం అంటూ ఉంటే నిజానికి మన ఎవ్వరిని కాళ్ళ వేళ్ళ పడాల్సినటువంటి అవసరమే ఉండదు. ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలిగినటువంటి ఆచార్యుని యందు విశ్వాసం ఏర్పడితే అది ఏ రకమైనటువంటి సిద్ధిని మనం కోరుకున్నా దానిని తప్పక అందిస్తుంది. అది ఐహలౌకికమైన అంటే ఈ లోకానికి చెందినటువంటి ఒక సిద్ధి కావచ్చు, లేదా పారలౌకికమైనటువంటి ఒక లాభాన్ని మనం కోరుకుని తత్సంబంధమైనటువంటి సిద్ధి కావచ్చు. ఏదైనా ఆ రకమైనటువంటి విజయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆచార్యుని యొక్క శ్రీపాదము, ఆచార్యుని యొక్క నామము. ఇది మనిషికి మీ అందరికీ తెలుసును, శోకం ఎక్కువ కదా. ఎప్పుడు మన జీవితంలో శోకాలేనాయి. ఇది లేదనో, అది లేదనో, ఇది చాలదనో, ఉన్నది ఇంకా పెరగాలనో, లేదు మనకంటే వాడికి ఎక్కువ వచ్చేస్తోందనో, ఇలాంటి శోకాలు చిన్న చితుకు రకరకాలైనటువంటి శోకాలు మనకి బోలెడన్ని ఉంటాయి. శోకానికి కారణం ఏమిటి? ఏదో ఒకటి ఉండాలి కదా. కోరిక. ఆ కోరిక అనేది లేకపోతే శోకమే రాదు మనకి. అయితే కోరికలు లేకుండా ఉంటాయా మనిషికి? ఉండొచ్చా? అసలు కోరికలే లేవు అంటే అర్థం ఏమిటో తెలిసిన? నలుగురు కలిసి జాగ్రత్తగా వాడిని మోసుకు వెళ్ళొచ్చు అని అంటే వాడు బతికి లేడని అర్థం. వాడు బ్రతికి ఉన్నాడంటే వాళ్ళ కోరికలు అనేవి ఉండి తీరుతాయి. అయితే ఏవి కోరదగినవి, ఏవి కోర తగనివి, ఎలా కోర తగినవి, ఎలా కోర తగనివి అనేది మనం నిర్ణయించుకోవడంలో మన యొక్క బుద్ధిమత్వాన్ని నిరూపించుకోవాలే తప్ప కోరికలు లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ప్రాణం లేకుండా చేసుకోవడం లాంటి. అది ఉండకూడదు. కోరికలు మంచివే, మంచి కోరికలు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి వెన్న, నెయ్యి, నూనెలు ఇలాంటివి తీసుకోవాలంటే ఆహారం కింద భలే భయం. ఎందుకని? కొలెస్ట్రాల్. గుడ్. కొలెస్ట్రాల్ పెరిగితే భయం కదా. కానీ కొలెస్ట్రాల్ అసలు లేకుండా, పూర్తిగా లేకుండా చేసుకోవచ్చునా? చేసుకుంటే వాడు పెద్ద రోగి. కొలెస్ట్రాల్ అనేది చెడ్డది కాదు. అది పెరగాల్సిన రీతిలో పెరగకపోతే అది చెడుదైతే మనకి ఉపద్రవాన్ని చేస్తుంది. ఉండాల్సిన కొలెస్ట్రాల్ కొంత తప్పనిసరిగా ఉండి తీరాలి. హద్దు మీరినప్పుడు ఎప్పుడైనా అది ఉపద్రవాన్ని కలిగిస్తుంది అన్నమాట మనకి. కోరికలేనా అంతే. కోరిక లేకుండా ఉండడం అంటే వాడికి రోగం వచ్చిందని అర్థం అన్నమాట. ఇప్పుడు భోజనము చెయ్యవలెను, కోరికేనది? కోరిక ఎంత దాన్ని? నాకు భోజనము కావలెను, కోరికేనది? కాదు. అది కోరిక కాదు, అది అవసరం, నీడ్.
సహజము అని అంటాం దాన్ని. సహజమైనటువంటి ప్రవృత్తులు ఉండి తీరాలండి, అసహజమైనవి పనికిరావు. భోజనం చెయ్యాలి కోరిక కాదు. ఏమండి మాకు భోజనం అంటే గడ్డ పెరుగుంటే కానీ భోజనం దిగదు అంటే ఎస్, అది కోరిక. నీ ఆహారం కడుపు నిండడానికి ఏదో కొంత కావాలి కనుక ఆ శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇచ్చేంత వరకు కావలసిన ఆహారాన్ని కోరడం సహజం. అది కోరలేదంటే వాడు రోగి. ఆహారం వాడు కోరలేదనుకోండి, వాడు పొద్దున అమ్మ అన్నం పెడితే వాడు అబ్బాయి వద్దే అన్నాడు, మధ్యాహ్నం అన్నం పెడితే వద్దే, సాయంకాలం పెట్టినా వద్దే అంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని అర్థం. అంటే దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం అన్నమాట వాళ్ళు. ఆహారం తినాలి, దాని యందు కోరిక ఉండాలి, కానీ అది విలాసానికి క్రమం తప్పి ప్రవర్తిస్తే మాత్రం దాన్ని మనం కోరిక అని అంటాం, అది తగదు అని అంటాం అన్నమాట. ఇంతవరకు ఎవరు చేయని ప్రయోగం అది. పున్నాగ పువ్వు సన్నాయి పాడడం అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం. గూటిలోన రామచిలుక నిదురపోతుంది. విశ్వేశ్వరుని విలాసమే విశ్వ వినోదం, సకల జనా ప్రమోదమే ఆంగిక నాదం. సమర్పిస్తున్న వారు కొత్త టైడ్ బార్ ఉంటే ప్రతిసారి వైట్ ఉన్నట్టే. కొత్త విక్స్ అసలీ తులసితో కిచ్కిచ్చిపోయేలే. డెటాల్ సోప్, ఇది క్రిములతో పోరాడుతుంది. సహ సమర్పణ బటర్ఫ్లై 1 HP ఫెమిలియర్ ప్లస్ మిక్సర్ గ్రైండర్. బటర్ఫ్లై అమేజింగ్ సేవింగ్. జెలెట్ వెక్టర్ ప్లస్, ఇప్పుడు విజయానుభవాన్ని పొందండి. శక్తి మసాలా, రుచులకు రారాజు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. కార్తీక మాసం వచ్చిన 5వ రోజు ఈరోజు. లోకంలో ఎక్కడైనా విద్యకి అధిష్టాత్రి ఎవరు అని అడిగితే సరస్వతి అని చెప్తారు. చదువుల తల్లి ఆవిడ అని అంటారు. చదువు రావాలి అంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్య ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం కాదు, సరస్వతి అంటే ఓ సరస్వతీదేవి అని సంబోధన కాబట్టి హ్రస్వంగానే చదవాలి, సరస్వతి నమస్తుభ్యం. అలాగే చదువుల్లో ఎవరు గొప్పవాడు అంటే కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప. ఏ చదువు కావాలంటే ఆ చదువుని ఇయ్యగలిగిన శక్తిమంతుడివి నువ్వేనయ్యా వినాయకుడా, నువ్వు కాక ఇంకెవరున్నారు చదువుకి అంటారు. ఇటు సరస్వతి అటు వినాయకుడు, ఈ ఇరువురు చదువులకి అధిష్టాతలు అవుతున్నారు. అందుకే మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. లోకంలో సకల శుభాలని చదువులకి సంబంధించిన వాటిని ఇయ్యగలిగిన శక్తిమంతులు ఇద్దరే ఇద్దరు,
ఇటు సరస్వతి, అటు వాణి, ఇటు వినాయకుడు అని మహానుభావుడైనటువంటి సూరదాస మహాకవి కూడా అన్నారు. మరి ఇంతమంది ఇలా 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 చెప్తూ ఉంటే ఎవరైనా సరే అక్షరాభ్యాసాన్ని మా పిల్లవాడికి చేయించండి లేదా మా మనవడికి చేయించండి అని గురువు గారి దగ్గరికి పిల్లవాడిని పంపితే ఆయన కుడితొడ మీద కుర్రవాడిని కూర్చోబెట్టుకుని ఓం నమ శివాయ సిద్ధన్నమః అని రాయిస్తారు. మరి సరస్వతి పేరు రాయించరు, వినాయకుడి పేరు రాయించరు. చదువులకు కావాలి అని కోరుకోగానే ఆ కుడితొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి పిల్లవాడికి నమశివాయ సిద్ధన్నమః రాయించడం ఏమిటి? ఇక్కడ ఇంకో మాట ఉంది, నామా శివాయ అనేదో అంటుంటారు. శివాయ అని అనకూడదు, అప్పుడు అక్షరాభ్యాసం నుంచి తప్పులు చెప్తున్నట్టే అవుతుంది. ఓం నమశివాయ సిద్ధన్నమః. ఓం అనేది ప్రణవాక్షరం కాబట్టి అది తీసేసి మామూలుగా రాయించడం అనేది సరి అయిన విధానం అని మరీ పెద్దలైన వాళ్ళు చెప్తారు. సరే, మొత్తానికి ఏమనుకున్నా ఇటు సరస్వతి అటు వినాయకుడు ఇద్దరూ కాకుండా శంకరుడి పేరుని అక్కడ రాయించి దిద్దించడంలో అంతరార్థం ఏమిటి? కారణం ఒకటే, శంకరుడే సర్వజ్ఞుడు, సర్వం జానాతీతి సర్వజ్ఞ. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, అన్ని శాస్త్రాలని తన అధీనంలో ఉంచుకున్నవాడు, లోకంలో ఏ విషయాన్నైనా తెలిసినవాడు శంకరుడు మాత్రమే. ఎలాగా? మనందరికీ ఒక భాష అంటూ లేదు. మనందరం పుట్టాం ఒకప్పుడు. పుట్టినటువంటి వాళ్ళందరం ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగిన అవకాశం లేకుండా ఉన్నాం. ఆ సందర్భంలో శంకరుడు నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఆయనకి చాలా బాధ కలిగింది. అసలు వ్యక్తులందరూ పుట్టారు, ఆకలేస్తోంది, అన్నం తింటున్నారు, ఒకరినొకరు చూడగలుగుతున్నారు, కానీ మాట్లాడుకుని తమ అభిప్రాయాన్ని మరొకరికి తెలియచేయలేకపోతున్నారు, పశుప్రాయులుగా ఉన్నారే అని బాధపడి తన నృత్యం అంతా అయిపోయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని 14 మార్లు వాయించినటువంటి మహనీయుడు శంకరుడు. ఆ 14 సార్లు డమరుకాన్ని వాయించగానే 14 ధ్వనులు దాని నుంచి పుట్టాయి. ఐ ఉణు ఆరు లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లణ్ యమగణనము ఝభయు ఘడధశ్ జబ గడధశ్ ఖపచటత చటతవు కపయు శశసర్ హల్. 14 ధ్వనులు పుట్టాయి దాని నుంచి. ఇక మీరు వ్యాకరణం రాసేసుకోండి అని ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. మనం అచ్చులు అని అంటాం భాషలో, అలాగే హల్లులు అని అంటాం. ఆ ఈ ఐ ఉణు అరులుకు ఏ ఓంగ్ అయ్యవుచ్. ఆ మొదటి ఆ నుంచి ఈ చకారం వరకు ఉండే అక్షరాలేవో అవి అచ్, అవే అచ్చులు. అంటే అయ్యవు, అరులు, ఏ ఓ, ఐ ఔ. వీటికి దీర్ఘాలు కలిపితే అ ఆ, ఈ, ఉ ఊ, అరు అరు, అలు అలు, ఏ ఐ ఓ ఔ. ఇవి ఆయన చెప్పినటువంటివి. అసలు అచ్చులనే అక్షరాలని శంకరుడు మనకి సూత్రాల ద్వారా తెలియచేయకపోయినట్టయితే అచ్చులు తెలియవు. అలాగే హయవరట అనేటటువంటి హా అనే అక్షరం దగ్గర నుంచి లకారం వరకు ఉండేటటువంటి ఈ హల్లులు కూడా మనకి తెలిసేవి కానే కాదు. ఆ అచ్చులతోటి హల్లులతోటి కలిపినటువంటి భాషని మనం మాట్లాడుకునేందుకు ఒకదాన్ని ఏర్పాటు చేయడమే కాక ఒకళ్ళ అభిప్రాయాన్ని మరొకరికి తెలియచేయగలిగిన శక్తిని ఇచ్చిన మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. అకుహ విసర్జనీయానాం కంఠ ఆ కఖగఘంగ హ అనే అక్షరాలు కంఠంలో పుడతాయిరా అని చెప్పాడు ఆయన. ఇటు యశానాంతాలు ఈ చచజయ యశ అనే అక్షరాలు ఇదిగో ఈ కింద ఉండే తాలువుల్లో పుడతాయి అన్నాడు. ఋటులషాణం మూర్ధ అరు టఠడఢన రష అనే అక్షరాలు అదిగో నాలుకకి పై భాగంలో అలా గుండ్రగా ఎత్తులా కొండలా ఉంది చూడు, అక్కడ పుడతాయిరా అన్నాడు. అలు తతదథన లస ఇక్కడ దంతాల వెనకాల పుడతాయన్నాడు. ఉ పపభమ ఇక్కడ పెదవుల దగ్గర పుడతాయి అన్నాడు. ఈ అక్షరాలు, ఈ పుట్టడము, ఈ విధానము, అచ్చులు, హల్లులు
పూర్ణ అనుస్వారాలు విసర్గలు అన్నీ నేర్పిన మహానుభావుడు ఆయన ఒకడు ఉన్నాడు కాబట్టి మనం ఈవేళ మన అభిప్రాయాన్ని ఒకరికి ఒకరు తెలియచేసుకోగలుగుతున్నాం. బూడిదని శరీరానికి రాసుకునేవాడు రక్త బొట్లుతో ఓడుతూ ఉన్నటువంటి ఆ ఏనుగు చర్మాన్ని కట్టేవాడు, శూలాన్ని పుచ్చుకుని వేగంగా పోయేవాడు, 3 కళ్ళు కలిగిన వాడు అయిన ఆయనకి మనం భాష లేకుండా పడుంటే ఎందుకంత జాలి కలగాలి? కావాలని ఆయనకి సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు కాబట్టి అయ్యో వీళ్ళు ఏమీ తెలియకుండా ఉన్నారే, కించిద్జ్ఞులు కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా కాకపోయారే అని బాధపడి మనకి వేళ భాషని అనుగ్రహించాడు. కాబట్టి లోకంలో సర్వజ్ఞుడు అంటే మొత్తం అన్నీ తెలిసినవాడు ఎవరైనా ఉన్నారు అంటే శంకరుడు మాత్రమే. అక్షరాన్ని కూర్చోబెట్టుకుని అక్షర అభ్యాస వేళ పిల్లవాడికి నేర్పుతూ ఉన్నటువంటి గురువు కూడా మొట్టమొదటి శంకరుణ్ణి గురించినటువంటి ప్రార్థనని చేసుకున్న తర్వాత, అయ్యా నేను ఏ చేతితో నీ మనుమడు లేదా నీ పిల్లవాడిని చేతిని పట్టి ఇక్కడ అక్షరాలని రాయిస్తున్నానో ఆ నీ బుద్ధిశక్తి నా చేతి ద్వారా వీడి చేతిలోనికి ప్రవేశించి వాడి బుద్ధిలోనికి కూడా ఆ బుద్ధిశక్తి ప్రవేశించి జీవితాంతం వాడికి అమోఘమైన అక్షర జ్ఞానం కలుగుగాక అని అలా ఒకసారి చదువుతూ ఆవేళ రాయిస్తారు గురువులైనటువంటి వాళ్ళు. అదే అక్షర అభ్యాసము అంటే. శంకరుడు మాత్రమే సర్వజ్ఞుడు కాబట్టి ఆయన చేతనే రాయిస్తారు. అంటే ఆయన రూపంగా ఉన్న గురువుగా భావించే రాయిస్తారు. ఆయనని స్తుతించి మాత్రమే గురువు రాస్తాడు, ఆయన పేరునే అక్కడ రాస్తాడు. శంకరుడు మాత్రమే సర్వజ్ఞుడు. ఇదో విశేషం కూడా చెప్తారు. అర్థం దానవైరిణ గిరిజయాప్యర్థం శివశ్యాహృతం దేవేత్తం జగతీతలే స్మరహరాభావే సమున్మీలతి గంగాసాగరం అమరం శశికళ శేషస్తు పృథ్వీతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వాం మాంచ భిక్షాటనం. వేళాకోళంగా ఓ పద్యం కూడా చెప్తారు, ఓ శ్లోకం. ఓ కవిగారు రాజుగారి దగ్గరకు వచ్చి యాచించబోతున్నాడు. ఆయన అన్నాడు, ఓ శంకరా, శంకరుని యొక్క సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు పట్టుకుపోయాడు. గిరిజయాప్యర్థం శివశ్యాహృతం, పార్వతీదేవి సగం పట్టుకుపోయింది, ఇక శంకరుడు అనేవాడు లేడు. గంగా సాగరం, శంకరుడు అనేవాడు లేకపోతే నేనుండి ఏం ప్రయోజనమని శంకరుని నెత్తి మీద ఉండేటటువంటి ఆ గంగ ముందే, ఓ రాజుగారు వింటున్నారు కదా, ఆ గంగమ్మ కాస్త సముద్రంలోనికి వెళ్ళిపోయింది. అంబరం శశికళ, ఆయన నెత్తి మీద ఉండేటటువంటి చంద్రవంక కాస్త ఆకాశానికి వెళ్ళిపోయాడు చంద్రుడు. శేషస్తు పృథ్వీతలం, మెడలో ఉండేటటువంటి శేషుడు నాడే, శంకరుడు లేకపోయిన తర్వాత నేను ఎవరి మెడని చుట్టుకుండాలి అని ఆయన కాస్త భూలోకంలో ఎక్కడో కలుగులోకి వెళ్ళిపోయాడు. ఆయనకో మహాద్భుతమైన గుణం ఉంది, సర్వజ్ఞత్వం అనే గుణం. అన్ని విషయాలు తెలుసున్న గుణము, అన్ని శాస్త్రాలు తెలుసున్న గుణము, మహాపాండిత్యము. ఆ పాండిత్యము ఆ శక్తి మొత్తం రాజా నీకు వచ్చిందయ్యా. ఇక శంకరుల్లో అన్ని లక్షణాలు పోగా 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 మిగిలింది ఒక్కటే భిక్షాటనం, అది కాస్త నా చేతికి వచ్చింది అన్నాడు ఆ కవి. చూసారా, శంకరుడు సర్వజ్ఞుడనే యథార్థాన్ని ఎంత స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడో. ఈ చమత్కారంలో కూడా మహావిశేషాన్ని తెలియచేయడం అనేది ప్రాచీన కవుల యొక్క లక్ష్యం. శంకరుడు సర్వజ్ఞుడనే మాటని మరో మాట ద్వారా కూడా నిరూపిస్తారు. వ్యోమకేశో జటాజూట స్థాణు రుద్ర ఉమాపతి. వ్యోమకేశ, శంకరుడి యొక్క తల ఏమిటి అంటే ఆకాశం అని చెప్తుంది శాస్త్రం. ఎవరికైనా తల ఆకాశంగా ఉంటుందా? ఆకాశం మొత్తం తలగా ఉంటుందా? ఏమిటి ఆకాశం తలనడం ఏమిటి? ఇక్కడే ఉంది రహస్యం. వాడి తలలో ఇలాంటి ఆలోచన వచ్చింది అంటాం మామూలుగా. తల ఆలోచనలన్నింటికీ కూడలి. ఆకాశం ఆయన తల అంటే ఆకాశంలో ఎన్నెన్ని రహస్యాలు దాగున్నాయో,
ఎన్నెన్ని రహస్యాలని ఎంతకాలం పరిశోధించినా పరిశీలించినా ఆ పరిశోధనలకి పరిశీలనలకి ఆకాశం అంతుపట్టకుండా ఉంటుందో అంతటి రహస్య